అసలు ఏం సంబంధం లేదు. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ బలపడాలి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విఫలం అవ్వాలి. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఈవిడ ఏదైతే అంటే ఒక దిక్కుమాల పనిచేసిందల్లా ఈవిడ నియంతృత్వ ధోరణితో కేంద్ర పథకాలను అందనీయకపోవడం. ఇప్పుడు ఆ కేంద్ర పథకాలు వాళ్ళకి లడ్డూల్లాగా కనబడుతున్నాయి. ఇవాళ ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ తీస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ పుట్టుకొచ్చినట్టు ఆయుష్మాన్ ఆరోగ్య హాస్పిటల్కి వెళ్ళిపోయి చక్కగా ఫ్రీగా ట్రీట్మెంట్ అంటే ఎవడొద్దంటాడు. రైతుకు 6,000 వేస్తుంటే ఎవడొద్దంటాడు. వాళ్ళు ఇంకో 4,000 వేసిస్తున్నారు. ఏదో వరకు మమతా బెనర్జీ 3,000 4,000 ఇచ్చేది. అట్లాగే ప్రతి మహిళకి 1,000 రూపాయలు ఇచ్చేది మమతా బెనర్జీ, వీళ్ళు 3,000 ఇస్తున్నారు. ఇవన్నీ వస్తున్నప్పుడు పథకాలు డ్వాక్రా గ్రూప్ అక్కడ ఇవన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ మాకు అక్కర్లేదు అని ఎందుకు అనాలి వాళ్ళు? అంటే ఇన్ని రోజులు ఈ పథకాలు అందనివ్వలేదు కదా ఈవిడ. చెప్పాను కదా 10,000 ఇప్పుడు మహిళల కోసం ఏ యొక్క పథకాలు పెట్టింది. అదే చెప్పేది, కేంద్రం డబ్బుల్ని ఆపిచ్చేసి ఈవిడ పెట్టేది. అంతకుముందు ఏమీ లేదు కాబట్టి ఈవిడ ఇచ్చేది గొప్పగా అనిపించింది. 2,000 అంతా ఇచ్చినట్టు 1,000 రూపాయలు, ఇప్పుడు 1,000 3,000. అది అట్లాంటి స్కీమ్స్ తేవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కంప్లీట్ గా ఎన్ని లక్షల రోగమైనా సరే 5 లక్షల దాకా ఫ్రీ ట్రీట్మెంట్. ఇదివరకు మమతా బెనర్జీ ఒక 10,000 20,000 ఇచ్చేది సీఎం రిలీఫ్ ఫండ్ టైప్ లో. అది త్రూ కార్యకర్త ద్వారా. వాళ్ళకి 10 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు ఖర్చు అయితే 20,000 ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు కంప్లీట్ గా పెట్టుకుంటారు. అట్లాగే ఉచిత బియ్యం ఏదైతే ఉందో ఫ్రీ బియ్యము అక్కడ ఇవ్వనివ్వాల, ఆవిడ ఇచ్చేది కొంత 10 కిలోలు అట్లాగే. అట్లాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి తలా 5 కిలోలు ఫ్రీ. దాంతో పాటు అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్న క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ టైప్ లో వాళ్ళు అక్కడ పెట్టినటువంటి సిస్టమ్ ఏంటయ్యా అంటే